additions and subtractions of integers. So integers ni additions subtractions chestam. So first integers ante entante if we put whole numbers and negative numbers together we get a bigger collection of numbers called integers. So whole numbers negative numbers ni kalipi integers అని పిలుస్తాం. సో దీన్ని నంబర్ లైన్ అని పిలుస్తాం. అయితే ఒక పాజిటివ్ ఇంటీజర్ కి మనం యాడ్ చేయాలి అనుకుంటే నంబర్ లైన్ లో రైట్ సైడ్ మూవ్ అవుతాం. అలానే ఒక నెగటివ్ ఇంటీజర్ ని యాడ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం. అలానే ఒక పాజిటివ్ ఇంటీజర్ ని సబ్ట్రాక్ట్ చేయాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం. అలానే ఒక నెగటివ్ ఇంటీజర్ ని సబ్ట్రాక్ట్ చేయాలి అనుకుంటే రైట్ సైడ్ మూవ్ అవుతాం. నెక్స్ట్ ప్రాబ్లం 5 + 2. చూడండి, పాజిటివ్ ఇంటీజర్ ని యాడ్ చేస్తున్నాం అంటే రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో 5 + 2 = 7. నెక్స్ట్ 5 + -2. సో నెగిటివ్ ఇంటీజర్ ని యాడ్ చేస్తున్నాం అంటే మనం లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో 5 నుంచి 2 స్టెప్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే 3 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం 5 - -2. మనం ఒక నెగిటివ్ ఇంటీజర్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అప్పుడు మనం రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో 5 తర్వాత 2 స్టెప్స్ రైట్ సైడ్ మూవ్ అయితే ఏమొస్తుంది 7. సో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ 7 + 4. ఇక్కడ 7 తర్వాత నుంచి 4 స్టెప్స్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. అప్పుడు ఏమొస్తుంది 7 + 4 = 11. 6 + -3 అంటే 6 నుంచి లెఫ్ట్ సైడ్ 3 స్టెప్స్ మూవ్ అవ్వాలి. సో 6 + -3 = 3. నెక్స్ట్ 6 - -1. నెగిటివ్ ఇంటీజర్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో ఒక స్టెప్ మూవ్ అవుతాం =7. 6 - 0. సో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. బట్ అంటే 6 - 0 = 6 అవుతుంది. అలానే 8 - 2 అంటే పాజిటివ్ ఇంటీజర్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో 8 - 2 = 6. 6 - -0. ఇక్కడ కూడా 0 కాబట్టి మనం మూవ్ అవ్వాల్సిన పని లేదు, 6 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం 0 - -2. ఇక్కడ సబ్ట్రాక్టింగ్ నెగిటివ్ ఇంటీజర్. సో రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఏమొస్తుంది 2.